నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ షిరిడి సాయి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 20వ తేదీ, శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ శుద్ధ అష్టమి, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:16 అయింది. భక్తుని నోట శ్రీ భాస్కర శతక పద్యములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 014 అనగా 14, ఈరోజు 14వ రోజు. శ్రీ భాస్కర శతక పద్యములు గురు, శుక్ర, శనివారములలో పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 40వ పద్యాన్ని, 41వ పద్యాన్ని, 42వ పద్యాన్ని, ఈ 3 పద్యములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఉత్పలమాల 40వ పద్యం. చంద్రకళావతం సుకృప చాలని నాడు, మహాత్ముడైన దాసాంధ్ర విభూతి బాసి ఒక జాతి విహీనుని గొల్చియుంట, యోగేంద్ర నుతాంఘ్రి పద్మ మతిహీనత నొందుటగాదుగా, హరిశ్చంద్రుడు వీరబాహుని నిజంబుగ గొల్వడే నాడు. భాస్కరా ఈ 40వ పద్యం ఉత్పలమాలకు తాత్పర్యం ఇలా ఉంది. పూర్వము హరిశ్చంద్రుడను రాజు దైవకృప లేక కాటికాపరి అయి వీరబాహుని సేవించవలసి వచ్చెను. కావున ఎంత గొప్పవారికైనను భగవంతుని అనుగ్రహము లేనప్పుడు హీనుని కొలువవలసి వచ్చును అనుట కొల్చుట తప్పు కాదు, అటుల కొలుచుట తప్పు కాదు. ఇప్పుడు 41వ పద్యం ఉత్పలమాల. చక్కతలంపుగా విధివశంబున నల్పుని చేతనైన, దాజిక్కి అవస్థలంబొరలు జప్పగరాని మహాబలాఢ్యుడున్, మిక్కిలి సత్వ సంపదల మీరిన గంధ గజంబు మావటి జెక్కి, ఎదల్చి కొట్టి కుదియించిన నుండదే యోర్చి భాస్కరా. ఈ ఉత్పలమాల 41వ పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది. మావటి వానికి గొప్ప బలము గల ఏనుగెట్లు లొంగి ఉండవలసి వచ్చెను, అట్లే ఎంతటి వాడైనను కర్మానుసారము నీచునికైనను లొంగి ఉండవలసి వచ్చును అని భావం. ఇప్పుడు ఈనాటి చివరి పద్యం చంపకమాల 42వ పద్యం. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న, నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదనుగా, మంచి కూర
నలపాకము చేసిననైనా నందు నింపొదవెడు నొప్పులే కరిచి పుట్టగా నేర్చునటయ్యా భాస్కరా. ఈ 42వ పద్యం చెంపకమాలకు తాత్పర్యం ఇలా ఉన్నది. కూరలో వేయవలసిన పదార్థములన్నీ వేసి బాగుగా వండినను అందు ఉప్పు మాత్రం వేయనిచో అది రుచిగా ఉండదు. అట్లే సమస్త విద్యలను అభ్యసించిన మానవుడు కూడా ఆ గ్రంథములోని సారము గ్రహింపలేనిచో వానిని సజ్జనులెవ్వరునూ మెచ్చరు. అప్పుడు వాని చదువు నిరర్ధకముగా తలచబడును అని భావం. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి రేపటి పద్యపఠనం భాస్కర పద్యపఠనంలో 43, 44, 45 ఈ 3 పద్యములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం, సెలవు.